వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు రెడీ అయిపోయామన్నమాట మూవీకి వెళ్ళడానికి. సో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మూవీకి. ఇంకా బైక్ మీద వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇప్పటికి చాలా లేట్ అయింది, నాకు తెలుసు. మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది, బట్ నాకు వెళ్ళడానికి కుదరలేదు. మేము ఇవాళే వెళ్ళామన్నమాట. సో చూసేయండి మీరే, వ్లాగ్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర థియేటర్ ఏంటి అన్నది అక్కడికి వెళ్ళాకే చెప్తాను, ఎందుకంటే మేబీ చాలామంది తప్పుగా అనుకోవచ్చు. సో సంజయ్ థియేటర్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మా కజిన్స్ బుక్ చేయడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే అసలు వెళ్ళాలి అన్న మూడ్ లేదు. కానీ మూవీ మాత్రం లిటరల్లీ వెళ్ళకపోయింటే మిస్ అయ్యేదాన్ని థియేటర్లో. అండ్ ఇంకా మా కజిన్స్ అది రావడానికి టైం పడుతుందని 2 వెజ్ పఫ్లు అయితే తినేసి, ఇంకా ఈలోపు వాళ్ళు వచ్చారని కాల్ వస్తే బయటకు వచ్చి థియేటర్లోకి వెళ్ళిపోయాము. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ రోజు హాలిడే అయింది. సో ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు, హౌస్ఫుల్ ఉండే స్క్రీన్ మాత్రం. అలా మా సీట్లు వెతుక్కుని నిదానంగా వెళ్ళేసరికి సరిపోయింది. మేము వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది కూడా. యాక్చువల్లీ 6:02కో 6:03కో వెళ్ళాము, అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో మేము వెళ్ళేసరికి ఈ సీన్ అయితే జరుగుతుంది. అప్పటికి మేబీ టైటిల్స్ అయిపోయినాయో ఎంత సీన్ అయిందో నాకు తెలీదు, బట్ అది మ్యాటర్. సో థియేటర్లోకి వెళ్ళాము, సెటిల్ అయ్యాం, కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయింది. 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. నాకైతే పిచ్చగా నచ్చింది. నేను పుష్ప 1 థియేటర్లో చూడలేదు, పుష్ప 2 మాత్రం మిస్ అయ్యి ఉంటే ఫీల్ అయ్యేదాన్ని అన్న ఫీలింగ్ వచ్చింది. సో మూవీ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయ్యాం. కానీ ఆ రోజు ఎంత రచ్చ జరిగిందో ఇవాళ థియేటర్లో కింద సీట్స్ చూస్తే అర్థమైంది నాకు. చాలా భయం వేసింది ఆ కింద సీట్స్ చూస్తేనే. ఇంకా చాలా వరకు ఇరిగిపోయి అలా ఉన్నాయన్నమాట. సో మేము ఇంకా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే, మొత్తం చాలామంది జనాలు ఉన్నారు ఇవాళ. అంటే లైక్ అన్ని డేస్ అయినా కూడా ఇంకా చాలామంది జనాలు ఉన్నారు రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఒక సింగిల్ స్క్రీన్లో మూవీ చూశాను. దట్టు నాకు కావాల్సినట్టు ఎంజాయ్ చేశాను. గట్టిగా అరిచాను థియేటర్లో. అంటే ఫుల్ కజిన్స్తో వెళ్ళాను, సో ఆబ్వియస్లీ రచ్చ ఉంటుంది, కానీ పిచ్చగా అరిచాను. ఆఫ్టర్ సో మెనీ డేస్ చాలా ఎంజాయ్ చేశాను మూవీ థియేటర్లో అనిపించింది. లిటరలీ ఆఫ్టర్ 10 years అనుకోవచ్చు. సో ఇంకా అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము మూవీలో నుంచి బయటకు వచ్చి. సో ఇంకా నైట్ 10 అలా అవుతోంది అరౌండ్. ఇంకా వెళ్తూ టిఫిన్ తీసుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత మేము రెగ్యులర్గా టిఫిన్ తినే చోటే టిఫిన్ అది తీసుకుని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అలా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అవ్వగానే అర్జెంటుగా ఫ్రెష్ అయిపోయి పడుకుని పోవాలి అన్నంత నిద్ర వచ్చేసింది. 10:30 అట్లా అయ్యింది ఇంటికి వచ్చేసరికి. సో ఇంటికైతే కంప్లీట్గా రీచ్ అయిపోయాము ప్రశాంతంగా. ఇంకా హమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చింది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటిని చూడగానే వచ్చే ఆ హ్యాపీనెస్సే వేరు. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.